ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति 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 212 పేజీ 43వ కారిక అజాతే స్త్రసతాం తేషాం ఉపలంభాద్వియంతి యే జాతి దోషాన శేష్యంతి దోషోప్యల్పో భవిష్యతి. గౌడపాదాచార్యుల వారు చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ఈ కారికలలో మనకు తెలియజేస్తున్నారు. ఏమిటి ఆ గంభీరమైన విషయం అంటే, మానవులందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారు, వారి ఆలోచన వల్ల వారికి కలిగే నష్టం ఏమిటి, వారి ఆలోచన మార్చితే కానీ ఆ నష్టం అనేటువంటిది తొలగిపోదు అనే దృష్టితో ఈ యొక్క కారికల్లో మనకు చెప్తున్నారు. అద్వైతం బ్రహ్మ అనేది తెలుసుకుంటేనే ఒక వ్యక్తి ఈ యొక్క సుఖ దుఃఖాల నుంచి ముక్తిని పొందుతాడు. సుఖం అయితే ఇష్టమే కానీ దుఃఖం అయితే కష్టం. సుఖం ఇష్టం, దుఃఖం కష్టం. కానీ సుఖమే ఉండడం అనేటువంటిది లేదు మనిషికి, దుఃఖము ఉంటుంది. వెలుగు నీడల్లాగా, చీకటి వెలుగుల్లాగా ప్రతి మనిషి జీవితంలో సుఖం దుఃఖం రెండు ఉంటాయి. దుఃఖం అనేటువంటిది రాకూడదు, సుఖమే ఉండాలి అని కోరుకోవడం చాలా తెలివి తక్కువతనం. అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వెలుగే ఉండాలి, సూర్యుడే ఉండాలి, రాత్రి రాకూడదు, చీకటి రాకూడదు అన్నట్లే. మనం అనుకున్నంత మాత్రాన రాత్రి రాకుండా ఉండదు, చీకటి పడకుండా ఉండదు. అదేవిధంగా జీవితంలో కూడా సుఖాలే ఉండాలి అని కోరుకోవడం, దుఃఖం అనేది రాకూడదని కోరుకోవడం అవివేకం అవుతుంది. ఏమండి, దుఃఖం రాకూడదని కోరుకోవడం తప్పు అవుతుందా ఏమిటి? దుఃఖం వద్దనుకుంటున్నాను, అందులో దోషం ఏమిటి అన్నారు. దోషమని మనం చెప్పలేదు, తప్పని చెప్పలేదు. ఆ దుఃఖాన్ని నివారించడానికి నీకు శక్తి లేదు. అది దుఃఖాన్ని నివారించడానికి, పూర్తిగా దాన్ని తొలగించే శక్తి నీకు లేదు, ఆ సామర్థ్యం నీకు లేదు. అలాగైతే నీ దుఃఖంలో నేను అనుభవించాల్సిందేనా అంటే అవసరం లేదు. ఆ దుఃఖం అనేది ఉన్నప్పటికీ కూడా నీకు అది దుఃఖం అని తెలియకుండా ఉండడానికి నేను ఒక మార్గం కనిపెట్టాం. ఆ మార్గం చెప్పేదే వేదం. ఆ మార్గం ఎవరు చెప్తారంటే వేదం చెప్తున్నది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. దుఃఖం ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు చీకటి ఉన్నది, చీకటి ఉన్నప్పుడు ఏం మార్గం? లైట్లు పెట్టుకుంటున్నావు, మార్గం కనపడిందా లేదా? చీకటి పోగొట్టడం నీ వల్ల కాదు, చీకటి అనేది వస్తుంది. కానీ ఈ చీకటి వచ్చినప్పుడు చీకటి వలన నేను ఎటువంటి బాధపడకుండా ఉండడానికి మార్గం వెతుక్కున్నానా లేదా? ఎలక్ట్రిక్ సప్లై తీసుకుంటున్నావా లేదా? స్ట్రీట్ నుంచి పర్మిషన్ తీసుకొని మరి టీఎన్బి వాళ్ళ దగ్గర, తమిళనాడు టీఎన్ఈబి తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పర్మిషన్ తీసుకొని
ఇంట్లో గృహప్రవేశానికి ముందు ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ తెచ్చుకుంటున్నావా లేదా? లేదు, చీకటి ఉండకూడదు, చీకటి ఉండకూడదు అంటే నీకు ఉండకుండా చేయడం సాధ్యం కాదు. అది చీకటి అనేది ఉంటుంది. చీకటి నుంచి నేను ఎట్లా బయటపడాలి అనే మార్గాన్ని వెతుక్కున్నావా లేదా? అదేవిధంగా మనిషి జీవితంలో కూడా దుఃఖం అనేది చీకటి లాంటిది. దుఃఖం ఉంటుంది, కానీ ఈ దుఃఖం నుంచి తప్పించుకోవడానికి, ఈ దుఃఖం వల్ల కలిగే నష్టం బాధలు లేకుండా ఉండాలి అంటే దీనికి మార్గం ఉన్నది. ఎట్లాగైతే టీఎన్ఈబి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ తెప్పించుకున్నావో, ఇప్పుడు లైట్లు వేస్తుంటే అవన్నీ గుర్తుకొచ్చింది నాకు. ఎలా తెచ్చుకున్నావో పర్మిషన్, అదేవిధంగా ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం అనే దాన్ని పొందు. అజ్ఞానాన్ని పోగొట్టడానికి, అజ్ఞానం అనే చీకటిని పోగొడితే ఆ దుఃఖం పోతుంది. కనుక జ్ఞానాన్ని, అది కూడా లైటే, చూసారా ఎలక్ట్రిసిటీ, ఇది కూడా లైటే. ఉపనిషత్తు దగ్గరికి, టీఎన్ఈబి ఆఫీసు దగ్గరికి వెళ్ళి, ఉపనిషత్ అనే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, నాలో అజ్ఞానం అనే చీకటి ఉన్నది, ఈ అజ్ఞానం అనే చీకటి వల్ల దుఃఖపడుతున్నాను, ఈ అజ్ఞానం అనే చీకటి పోవాలి అంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం రావాలి, జ్ఞానం రావాలి అంటే ఉపనిషత్తులు గురువు ద్వారా వినాలి. కనుక మాండూక్యోపనిషత్తు దేనికి చదువుతున్నాం ఇప్పుడు? జ్ఞాన ప్రకాశాన్ని పొందడానికి, అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే ప్రకాశాన్ని పొందడం కోసం. జ్ఞాన ప్రకాశం దేనికోసం? దుఃఖం అనేది, అజ్ఞానం వల్ల వచ్చిన దుఃఖం, చీకటి లాంటి దుఃఖాన్ని నుంచి బయటపడటానికి ఈ జ్ఞాన ప్రకాశం అనేది మాండూక్యోపనిషత్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రయత్నంలో ఆ జ్ఞానం ప్రకాశం అనేది అద్వైతం బ్రహ్మ తురీయ ఆత్మ అని చెప్పబడింది. జ్ఞాన ప్రకాశం అనేది ఎట్లా వస్తుంది నీ జీవితంలోకి అంటే, ఆ తురీయ ఆత్మని నీ స్వరూపంగా తెలుసుకో. ఇక్కడ ఉన్న చీకటి, అజ్ఞాన చీకటి, ఆత్మ అజ్ఞానం అనే చీకటి, అజ్ఞానం అనేది చీకటి, చీకటిలో ఏమీ కనపడవు మనకు. ఇక్కడ కూడా అజ్ఞానం అనే చీకటి ఉన్నది కనుక నువ్వు ఆత్మస్వరూపం అని నువ్వు తెలియకుండా పోతున్నది. అజ్ఞానం అనే చీకటి ఉంటే చీకటిలో కనపడవు కదండి, ఏమి చీకటిలో ఏమి కనపడవు. ఇక్కడ మనకు కనపడని వస్తువు ఏమిటి? చైరు, కుర్చీలు ఇట్లాంటివి కాదు కనపడనివి, ఇంట్లో వస్తువులు అవి కాదు కనపడటంలా. ఇక్కడ ఆత్మ అనేది మనకు తెలియడంలా. నేను ఆత్మస్వరూపాన్ని అని తెలియనటువంటి అంధకారం అనేటటువంటి చీకటి అనేటువంటి అజ్ఞానం ఇక్కడ ఆవరించి ఉన్నది కనుక దాన్ని తొలగిస్తే ఆ ఆత్మ, తురీయ ఆత్మ ప్రకాశం, జ్ఞానం అన్నమాట తెలుస్తుంది. అది తెలిసినప్పుడు దానికి దుఃఖం లేదు, ఎటువంటి బాధ లేదు. కనుక దుఃఖలేశమైనటువంటి లేనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు మాండూక్య కారిక ద్వారా. అది తెలుసుకుంటే అజ్ఞానం పోతే, అజ్ఞానం అనే చీకటి పోతే దుఃఖం పోతుంది. కనుక దుఃఖం పోవడానికి మార్గం తెలుసుకోవాల్సిన మొదట ఇల్లు కొత్తగా కట్టుకున్న తర్వాత వెలుగు రావడం కోసం భజన చేస్తున్నాడట కూర్చొని, అదే ధ్యానం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొకటి చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ తెప్పించుకోవడానికి ఒక్కటే మార్గం అందరికీ. ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎలక్ట్రిసిటీ తెప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయండి? ఒక్కటే మార్గం. అవునా? నేను ఇంకో మార్గం ద్వారా తెప్పించుకుంటాను ఎలక్ట్రిసిటీ అనేది కుదురుతుందా? అందరూ ఆ బయట ఎలక్ట్రిక్ పోల్ నుంచి తెప్పించుకోవాల్సిందే కరెంటు. అవునా? ఇది కూడా అంతే. ఇక్కడ కూడా ఈ యొక్క గృహంలో, ఇది గృహం, ఈ శరీరంలో గృహం, ఇక్కడ అంధకారం ఉంది. ఈ అంధకారాన్ని పోగొట్టడానికి, ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టడానికి అందరూ ఒకచోటి నుంచే ఆ జ్ఞాన ప్రకాశాన్ని పొందాలి. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే నీకు టైం వృధాయే, కానీ ఒకే చోటికి వెళ్ళాలి. అదేమిటి అంటే ఉపనిషత్తు కారిక, ఉపనిషత్తు లేకపోతే మాండూక్య కారికలు, ఉపనిషత్తు జ్ఞానం పొందుతాం వాటి వల్ల. ఇలా పొందేటప్పుడు మనకు మార్గాలు చెప్తున్నారు.
ఎలా ఈ జ్ఞానాన్ని పొందాలి అనే దానికి ఇప్పుడు మన ప్రయత్నం అంతా. ఇదంతా ఎందుకు చదువుతున్నాం అర్థమైందా? ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటా. ఒక్కొక్కసారి ఎందుకు వెళ్తామో తెలియదు క్లాస్కి. ఎందుకంటే కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పరిచయాలు అవుతాయి, ఫ్రెండ్స్ ఏర్పడతారు. వాళ్ళని చూడటానికి కూడా వస్తుంటారు కొంతమంది. ఇక్కడ కాదులేండి, ఈ క్లాసులో కాదు, ఇంకో క్లాసులో ఎక్కడైనా సరే కొంత పరిచయం. కానీ నువ్వు వస్తున్నావా క్లాస్కి ఇవాళ? రా, మన ఇద్దరం కలిసి బజార్కి వెళ్ళొద్దాం, షాపుకి వెళ్ళొద్దాం. ఈ పరిచయాలు ఎక్కువైతే కొంతమందికి అయిపోయి ఇంక వాళ్ళు క్లాసుకు రాకపోతే ఇంకా వినరు. ఆ రోజు రాలేదే 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 అని చూస్తుంటారు. అందుకని ఎందుకు వస్తున్నాము, పరమార్థం ఏమిటి ఈ క్లాసుకి, దేనికి వస్తున్నాము అనేది జ్ఞాపకం ఉండదు మనకు. అసలు విషయం మర్చిపోతాం. అందుకని అప్పుడప్పుడు నాకు భయం, జ్ఞాపకం చేస్తూ ఉంటా. ఎందుకు వస్తున్నాము అసలు తెలియకపోతే నా పాటికి నేను చెప్పుకుంటూ పోతే ఏం ప్రయోజనం? అందుకని ఇంత ఉపోద్ఘాతం. ఆ అద్వైతం బ్రహ్మను తెలుసుకోవడానికి భయపడతారు జనం. ఎందుకంటే అద్వైతం బ్రహ్మ నేనని తెలుసుకున్నప్పుడు ఆ అద్వైతంలో ఒక్కటే ఉంటుంది, బ్రహ్మమే. ఈ యొక్క పేర్లు రూపాలు ఇవన్నీ కూడా ఎటువంటి సంబంధం ఉండదు కదా. అందుకని జనులు భయపడుతూ ఉంటారు ఈ అద్వైత జ్ఞానానికి. ఎందుకంటే ద్వైతం పోతుంది అక్కడ. నేను, నా వాళ్ళు, వీళ్ళు అనే మమకారం, మమత ఇవన్నీ ఉండవు. ఎందుకు ఉండవంటే అవన్నీ కూడా మిథ్య అని తెలుస్తుంది. అందుకని చాలామంది భయపడతారు. అద్వైతం అంటే అన్నీ వదిలిపెడితేనే, త్యాగే నైకే అమృతత్వ మానసు, అన్నీ త్యాగం చేస్తేనే, నా వాళ్ళు, నాది అనే మమకారం, ఇవన్నీ రాగద్వేషాలన్నీ వదిలిపెడితేనే ఈ అద్వైతం బ్రహ్మని నువ్వు గ్రహించగలుగుతావు. ఈ ద్వైత నామారూపాలన్నీ పట్టుకున్నంతసేపు నీకు అద్వైతం తెలియదు. ఇవన్నీ కూడా సత్యం కాదని తెలుసుకో, వాటిని ఉపయోగించుకో. సత్యం కాదని తెలుసుకొని ఇవన్నీ కూడా నేను ఉపయోగించుకుంటున్నప్పటికీ కూడా ఇవి సత్యం కాదు, ఇది అద్వైత బ్రహ్మమే సత్యం, తురీయ ఆత్మ, అది నా స్వరూపం అని తెలుసుకో అంటుంది. ఇలా చెప్పినా కూడా భయపడుతున్నారు జనం. త్రసతాం. ఎందుకంటే ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి, మనకెంతో రక్షణనిస్తున్నాయి జీవితంలో. మన కుటుంబం, మన ఇల్లు, వాహనాలు ఇవన్నీ కూడా మనకు ఎంతో జీవితానికి ఆధారం. అవి లేకపోతే మనం బ్రతకలేము. అవే మనకు శాంతిని, సుఖాన్ని ఇస్తున్నాయని నీ భ్రమలు పడుతున్నావే, అది సత్యం కాదు నిజంగా. అదే సత్యమైతే అవి ఉండగానే నువ్వు ఆనందంగా ఉండాలి కదా. పిల్లలు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, వాహనాలు ఉన్నప్పుడు, ఇల్లున్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మరి ఆనందంగా ఉండాలి కదా. అలా చూస్తే అలా ఉన్న వాళ్ళందరినీ ఒక కేటగిరీ తీసుకోండి. ధనము, పిల్లలు, కార్లు, వాహనాలు ఇవన్నీ ఉన్నవాళ్ళని తీసుకోండి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఏమండి మీరు ఆనందంగా ఉన్నారా అని అడగండి. దుఃఖం అనేది లేకుండా ఉన్నారా అని ఇంటర్వ్యూ చేయండి. రిపోర్ట్ తీసుకొని రండి. ఎలాంటి రిపోర్ట్ వస్తుంది మనకు? వాళ్ళు ఇంకా దుఃఖంలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఏమీ లేనివాడు కాగా నిద్రపోతాడు. ఎక్కువ ఉన్నవాడు నిద్రపోవట్లేదు, తినడం లేదు, అరగడం లేదు వాడికి. కనుక బ్యాడ్ రిపోర్ట్ వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామంటే మనం. కనుక దీని వలన అన్నం ఉడికిందా లేదని చూడటానికి అన్ని మెతుకులు పట్టుకోవాలండి. అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి అన్ని మెతుకులు పట్టుకుంటారా? ఒక్క మెతుకు పట్టుకుంటేనే అంత అన్నం ఉడికిందని తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఒక్క ధనవంతుణ్ణి, భోగలాలాసనలో ఉన్నవాడిని చూస్తే వాడు దుఃఖపడుతూ ఉన్నాడు, వ్యాధితో దుఃఖపడుతున్నాడు, కుటుంబంలో ఎవరికో ఏదో అయిందని దుఃఖపడుతూ ఉన్నాడు. ఇలా దుఃఖపడుతున్నాడంటే ఇంత ఉండి కూడా ఇన్ని ఉండి దుఃఖపడుతున్నాడే, అన్నీ ఉన్న దరిద్రుడు అంటారు వాణ్ణి. సకలం ఉన్న దరిద్రుడు అంటాడు. భోగభాగ్యాలతో ఉండి నరకాన్ని అనుభవిస్తున్నాడు ఒక వ్యక్తి. చూడగానే తెలిసిపోతుంది మనకు, ఓహో ధనం అనేది మనిషికి సంతోషాన్ని, శాంతినివ్వదు. మన కుటుంబం, వ్యక్తులు, మన పిల్లలు, మన బాంధవ్యాలన్నీ కూడా సుఖాన్ని ఇవ్వవు అని తెలుసుకోవాలి. ఇది పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. ముండకోపనిషత్తులో చూసాం. ఇలా పరీక్ష చేస్తాట తెలివిగల వాళ్ళు.
మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పరీక్ష చేసి దూరం నుంచే పరీక్ష చేస్తారు, అందులోకి దిగక్కర్లేదు బాధలోకి. దూరం నుంచే పరీక్ష చేసి ఇటువంటి బాధ నాకు వద్దు, కనుక దీంట్లో నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలంటే నిర్వేదమాయాత్. కనుక బ్రహ్మజ్ఞానం, అద్వైతం, తురీయ ఆత్మని తెలుసుకుంటేనే ఈ యొక్క దుఃఖం పోతుంది అని తెలుసుకోవాలి. భయపడకూడదు. ఇలా భయపడేవాళ్ళు త్రసతాం, వాళ్ళ కోసం ఏం చెప్తుందంటే ఉపనిషత్తు, నువ్వు చాలా భయపడుతున్నావు కనుక నీకేం చెప్తానంటే నేను ఈ యొక్క కర్మయోగము ఉపాసన ద్వారా నువ్వు కొంతకాలం సాధన చెయ్యి. చేసిన తర్వాత నీకే అనిపిస్తుంది అందులో ఒక బాగా అన్ని డిక్కి ముక్కీలు ఏమంటారు, డిక్కి ముక్కీలు అన్ని దెబ్బలు తిని వైరాగ్యం వచ్చిన తర్వాత నువ్వేరా అంటుంది. అంతవరకు కొంత పిల్లలకి బొమ్మలు ఇచ్చినట్లే తల్లి ఏం చేస్తుందంటే పసిపిల్లవాడితో వాడి భాష మాట్లాడుతుంది కొద్ది రోజులు. నాన్న లాల పోసుకో, లాల పోస్తానరా అంటుంది. లాల ఏమిటండి? లాల అంటే ఏమిటి? స్నానం చేయొద్దు కానీ రా అని. వాడి భాష ఏమిటి? లాల పోస్తాను రా. లాల పోసుకుంటావా? అమ్మ లాల పోసుకుంటానంటాడు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అమ్మ లాల పోసుకుంటానంటాడా? ఇంకొకటి అంటుంది అమ్మ బజ్జు అంటుంది. బజ్జు అంటే ఏమిటి? బజ్జియా? బజ్జు అంటే పడుకో అని అర్థం. కానీ వాడికి పడుకో అంటే అర్థం కాదు, బజ్జు అంటే అర్థం అవుతుంది. 1కి 2 కాదు, ఇట్లా వాడి భాష ఒకటి ఉంటుంది, వాడికి అర్థమవుతుంది, వాళ్ళ అమ్మకి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. అలా కొంతకాలం వాడు అలవాటు పడిన తర్వాత వాడు కూడా వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది, వాళ్ళ అమ్మే సర్వస్వం వాడికి. అమ్మ ఎక్కడికి వెళ్ళినా సరే, బజార్కి తీసుకెళ్తే, కొట్లోకి తీసుకెళ్తే అటు ఇటు అంతా తిరుగుతూ ఉంటాడు. అవి చూస్తాడు, ఇవి చూస్తాడు, మళ్ళీ మా అమ్మ ఉందా లేదా అని చూస్తుంటాడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో. అట్లా వెళ్ళి అమ్మని చూసి వస్తాడు. మా అమ్మ ఉంది ఇక్కడ చెప్పి మళ్ళీ అడుకుంటాడు, వెళ్ళి మళ్ళీ అమ్మను వెతుక్కొని వస్తూ ఉంటాడు. మనం కూడా అంతే. అజ్ఞానంలో ఉన్నంతసేపు మనం మన పిల్లల మీద, మన ఇంటి మీద, కారు మీద, ఆస్తుల మీద ఆధారపడి పడి 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 మనం ఎదగాలి. ఇప్పుడంతా పిల్లల్లాగానే ఉంటాడు, ఆ చిన్నపిల్లవాడి లాగానే. అందుకని ఉపనిషత్తు మన భాషలో మాట్లాడుతుంది. ఏం భాష అది? దేవుణ్ణి పెట్టుకో, బాగా ఆయన్ని ఉపాసించు, నవవిధ భక్తి, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఇవన్నీ చెప్పి పూజలు చేయని ఆయన, ఒక రూపంలో పూజ చేయి భగవంతుణ్ణి అని చెప్పి మన కోసం ఉపాయ సోవతారాయ అనేక ఉపాయాలు చెప్పి, వ్రతాలు చేసుకో, నోములు చేసుకో, యాగాలు చేసుకో, యజ్ఞాలు చేసుకో, ఏమన్నా చేసుకో, నువ్వు కొంతకాలానికి చిత్తశుద్ధి పొందుతావని చెప్పి అనేక ఉపాయాలు చెప్తుంది. అట్లా భయపడే వాళ్ళకి, అద్వైత బ్రహ్మానికి భయపడే వాళ్ళందరికీ అట్లా వెళ్ళమంటుంది. అలా వెళ్ళి కొంత భయపడిన వాళ్ళు వచ్చి ఏమిటో చెప్తున్నారు స్వామిని అని చెప్పి ఇక్కడ కూర్చుంటారు. భయపడే వాళ్ళందరూ అట్లాగే వెళ్ళిపోతారు. కూర్చోనగానే ఓహో ఏదో మంచి మాట చెప్తున్నట్టున్నారే అని చెప్పి వింటారు. దానికి టైం పడుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అజాతే స్త్రసతాం తేషాం 43వ శ్లోకం మొదటి లైన్లో 43వ కారిక. అజాతే అంటే తురీయ ఆత్మ యొక్క, అజాతే త్రసతాం తేషాం, అద్వైత బ్రహ్మనంటే భయపడే వాళ్ళకి న తేషాం త్రసతాం ఉపలంభాత్ వియంతియే. ఉపలంభాత్ వియంతియే అంటే, వియంతి అంటే విరుద్ధం యంతి. ఉపలంభాత్ ఈ యొక్క ప్రపంచంలో అన్నీ కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా లభించడం వల్ల వాళ్ళకి ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయని చెప్తోంది కదా. దేవుడున్నాడు, ఈ యాగం చెయ్యి, యజ్ఞం చెయ్యి, ఈ పరిహారం చెయ్యి, ఇవన్నీ చెప్తున్నది ఉపనిషత్తే. అసలు అది సత్యం కాదు. పుణ్య పాపాలు ఉన్నాయి, ఈ పాపం పోవడానికి ఈ పరిహారం చెయ్యి, ఆ పాపం పోవడానికి ఆ పుణ్యతీర్థాలకు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఇన్ని మండలాలు నువ్వు పూజ కనుక చేశావంటే నీకు ఇది పోతుంది. ఇవన్నీ ఎవరు చెప్పారు తెలుసా? ఉపనిషత్తే. ఆయుష్ బాగా పెరగాలంటే ఆయుష్ హోమం చెయ్యి, ఎన్ని చెప్తుంది. 1 కాదు 2 కాదు. కర్మకాండ చాలా పెద్దది. కర్మకాండ, ఉపాసనకాండ మొత్తం కూడా ఉపనిషత్తు వేదం. కర్మకాండ, ఉపాసనకాండ భాగం, వేద భాగం అంతా కూడా లాల పోసుకో, బజ్జుకో అన్న మాదిరి
బజ్జో నాన్న లాలా పోసుకో అన్నట్లే. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉపనిషత్తు దిగొస్తుందన్నమాట. మనకేం అర్థమవుతుంది? భగవంతుడు ఉన్నాడు, నన్ను రక్షించేవాడున్నాడు, నేను దాసుడిని, ఆయన స్వామి అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే మనకు ఒకళ్ళు ఉండాలి ఆధారం. ఎప్పుడు ఒకళ్ళు ఉండాలి ఆధారం. ఎవరు లేకపోతే గోడ కానుకొని కూర్చుంటాం. అందుకే అందరూ మధ్యలో కూర్చోవడం చాలా కష్టం. ఏదైనా ఆనుకోవడానికి ఉంటే చాప ఇక్కడ వేస్తే చాప మీద కూర్చోరు, గోడ దగ్గరికి వెళ్ళి మరీ కూర్చుంటారు. ఎందుకంటే ఆధారం ఉండాలి. శరీరానికే కాదు ఆధారం, మనస్సుకు కూడా ఆధారం. అందుకే ఆధారం. భగవంతుడు రూపం ఒక ఆధారంగా పెట్టుకొని ఆ దేవుడు పూజలు ఇవన్నీ పెట్టుకుని, అది కాకపోతే పిల్లలు, దేవుడు ఉండాలి, పిల్లలు కావాలి. అందుకని దాసోహం అంటుంటాడు. అద్వైత ఏమంటాడు? సోహం అంటాడు, సహా అహం అంటాడు. ద్వైతి ఏమంటాడు? ఇట్లా భయపడేవాడు, భగవంతుడు లేడు, భగవంతుడు నువ్వే అని అంటే నేనా భగవంతుడినా, అయ్యో ఎంత పాపం ఎంత తప్పు అంటాడు. భయపడి ఏమంటాడు? ఒక భక్తుడు దాసోహం అని రాశాట. ఈ అద్వైతి వచ్చి సోహం అని రాశాడు గోడ మీద, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అన్నాడు. ఈ భక్తుడు వచ్చి దా అని రాశాడు దాని పక్కన. నువ్వెట్లా అవుతాడు భగవంతుడి, భగవంతుడి కాలేం మనం దాసులం భగవంతుడికి, దాసోహం అన్నాడు. నేను ఆ భగవంతుడికి దాసుణ్ణి అన్నాడు. మళ్ళీ రెండో రోజు అద్వైతి వచ్చాడు, వచ్చి సా రాశాడు దా పక్కన ఎడమవైపు. ఏమైంది? దాసోహానికి ముందు సా రాస్తే ఏమైంది? సదాసోహం, ఎల్లప్పుడూ నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అన్నాడు. మళ్ళీ ద్వైతి వచ్చాడు తర్వాత రోజు, వీడికి కోపం వచ్చింది, ఏమిటి సదాసోహం అంటాడే, నేను ఎప్పుడే బ్రహ్మాన్ని అనకూడదు తప్పు అని చెప్పి ఇంకొక దా రాశాడు దాని పక్కన, దాసోహం, దాసుడికి దాసుణ్ణి అని రాశాడు. వీడు ఇట్లిద్దరు రాసుకుంటూనే ఉన్నారు అంతు లేకుండా. సదాసోహం అంటాడు ఈయన, ఆయన దాసోహం అంటుంటాడు ఆయన. కనుక 199 పాళ్ళు, 99% అన్నమాట. అంతవరకు జనాలందరూ కూడా పసిపిల్లల్లాంటి వాళ్ళే. ఆ పసిపిల్లవాడు ఉన్నాడు చూసాడా, అమ్మ 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 అంటుంటాడు. ఎప్పటి వరకు అమ్మరా అంటే ఇంకొక బొమ్మ దొరికే వరకే అమ్మ, తర్వాత అమ్మ లేదు ఏమీ లేదు, ఒక బొమ్మ దొరికే వరకే అమ్మ. వాళ్ళ ఆధారం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి రాగానే మనం అవసరం ఉండదు. ప్రపంచం తీరు ఇది. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర అన్నారు. కనుక ఇది త్వరగా తెలుసుకో అంటుంది శాస్త్రం. వీళ్ళందరూ నీకు రక్షణ ఇచ్చేవాళ్ళు కాదు. భగవంతుడు కూడా నువ్వు అనుకుంటున్న నేను నీకు పూజ కోసం భగవంతుడి నామాన్ని ఇచ్చాను, ఆ భగవంతుడు కూడా నిన్ను పరిపూర్ణంగా నువ్వే రక్షిస్తాడని చెప్పి అనుకుంటున్నావు. అక్కడ కూడా పోని భక్తులందరూ ఆనందంగా ఉన్నారు. అది చూడండి మళ్ళీ. ఇప్పుడు మత ఛాందస్సం ఉన్నారు చూసారా, మత ఛాందస్తులు. అరే మనం దేవుణ్ణి పూజించరా అన్నది శాస్త్రం. దేవుణ్ణి పూజించు, దేవుణ్ణి ధ్యానించు, దేవుడి నామం జపం చెయ్యి, దేవుణ్ణి పూజిస్తే నీకు మంచిది అన్నది. సరే అని చెప్పి శాస్త్రం చెప్పింది కదా అని చెప్పి ఇంకా దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు. పూజిస్తున్నాడు. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం ఇవన్నీ పూజలు రకరకాలుగా చేస్తూ అక్కడేమైందో తెలుసా, అక్కడ పైత్యం పెరిగింది. ఎందుకంటే ఇంకక్కడ దాసుడైపోయి ఛాదస్తం అంటాం మన తెలుగులో, ఛాదస్తం పెరిగింది. ఎంత ఛాదస్తం అంటే ఆయనకి తిన్నావా తిను, అక్కడికి పోయి భక్తి మనం పొగుడుతాం దాన్ని. కానీ ఆ దేవుడికి కూడా మస్కిటో నెట్, దోమలు కుట్టకుండా ఉండడానికి. ఎందుకంటే రోజు నెయ్యితో తేనెతో అభిషేకం చేస్తుంటే చీమల్లో దోమలు వస్తాయి కదా, అందుకని నెట్ కడతాడు. కట్టి నా దేవుడే గొప్ప అంటాడు. ఆ దేవుడికి ఎవరన్నా ఏదన్నా అపకారం చేసినా, అక్కడ అశుద్ధం చేసినా కోపం వస్తుంది. అంతటితో ఆగడు. ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నాడో ఒక మతం ఉంటుంది కదా, ఆ మతం విశిష్టాద్వైతం. విష్ణువే దేవుడు, శైవం శివుడే దేవుడు, శైవ మతం, వైష్ణవ మతం, శాక్త మతం, శక్తియే దేవుడు. శక్తి లేకుండా వీళ్ళిద్దరు ఎక్కడున్నారంటారు వాళ్ళు. శాక్త మతం, గాణాపత్య మతం, ఇవన్నీ హిందూ మతంలో ఉన్నాయి. ఇవి కాకుండా పక్కన అనేక మతాలు. ఈ మతం పేరుతో ఛాదస్తం పెరిగి మనుషులు
నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పవాడని చెప్పి కొట్టుకుంటున్నారు. ఒరే నీకు నేను ఎందుకు పెట్టాను దేవుణ్ణి? నీకు అద్వైత జ్ఞానం బ్రహ్మ అంటే భయపడుతున్నావని చెప్పి నేను ఊరికే నీకు ఇవన్నీ కల్పన చేశాను. ఈ దేవుడు రూపాన్ని కల్పన చేశాం. అది ఊత కర్రగా నీకు ఆధారంగా పెట్టుకోమని చెప్తే ఈ నా పేరు చెప్పి నువ్వు జనాన్ని చంపుతావా? దేవుడి పేరు చెప్పి జనాన్ని చంపుతున్నావేంటి? మత ఛాదస్థం అంటే ఇదే కదా. దేవుడు మతం ఎంతవరకు మనిషిని తీసుకెళ్ళిందో చూసారా? ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉందా ప్రపంచంలో? ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? నీకు ఎదగడం కోసం, మానసికంగా పరిపక్వత రావడం కోసం నామరూపాలు ఇచ్చి భగవంతుడికి ఒక రూపంతో ఒక నామంతో నువ్వు ఎదగాలని ఇస్తే అదే సత్యం అనుకొని, ఆ సత్యం అనుకుంటే కూడా పర్వాలేదు, అందులో ఛాదస్థం పెరిగి మత మౌఢ్యం పెరిగి ఆ మౌఢ్యం వల్ల ప్రపంచం మొత్తాన్ని నా రాష్ట్రంగా మార్చాలి, ఇస్లామిక్ స్టేట్గా మారుస్తాడట. చూడండి, మొత్తం క్రిస్టియానిటీగా మారుస్తాడట వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని. ఎందుకురా మార్చటం అంటే, అవును మా దేవుడే దేవుడు అన్నాడు. ఇంకేం చెప్తామో చెప్పండి వాళ్ళకి. అందరికి కూర్చోబెట్టి కారికలు చెప్పాలి. ఏం చెప్తాం? ఎక్కడున్నారు చూసారా? కనుక మతం అనేది మత్తుమందు అనే స్థితికి వెళ్ళిపోయినారు ఇప్పుడు. మతం అనేది మత్తుమందు అంటున్నారు. మత్తుమందు కాదు అది. నువ్వు సరిగా కత్తి అనేటువంటిది ఉపయోగపడుతుంది, అది ప్రమాదానికి దారితీస్తుంది. కత్తిని నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది నీ చేతిలో ఉంది. కత్తి మనకు కొన్ని అవసరాలకి అది ఉపయోగపడుతుంది. అదే కత్తిని గనక నువ్వు సరిగా ఉపయోగించుకోకపోతే అది మెడకాయ నరకడానికి ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళకి హాని చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కత్తి మంచిదా చెడ్డదా చెప్పండి మీరే? కత్తి మంచిదా చెడ్డదా అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఉపయోగించేవాడు నిర్ణయిస్తాడు. వాడి పని మీద ఆధారపడి ఉంటుంది. కానీ కత్తి మంచిది కాదు, చెడ్డది కాదు. అది మంచిది, చెడ్డది కూడా. నువ్వు ఉపయోగించుకోవడం తెలియకపోతే అది చెడుకి దారితీస్తుంది. ఉపయోగించుకోవడం తెలిస్తే చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనందరం కత్తి వాడతాం, రోజు పండు కోస్తాం, కాయగూరలు కోస్తాం. అదే చిన్న పిల్లవాడికి చేతికి ఇస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఎందుకంటే ఆ కత్తి యొక్క ప్రమాదం, దాని యొక్క విషయం తెలియదు వాడికి. అందుకని దాన్ని ఉపయోగించేవాడికి దాని యొక్క హాని ఏమిటో తెలియాలి, అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలి. అది లేని వాడు ఉపయోగించకూడదు. అవునా? మతం కూడా అంతే, కత్తి లాంటిది. అది సరిగా ఉపయోగించుకుంటే నువ్వు ఎదుగుతావు. అది మత్తు మందు లాంటిది కాదు. మతం అనేది నీ మానసిక విశ్వాసంతో నువ్వు ఎదగడానికి పెట్టిందే, కానీ మౌఢ్యంతో నువ్వు దాన్ని ఉపయోగించుకోవడం తెలియకపోతే అది మత్తుమందులాగా అయిపోయి, మతం మత్తుమందులాగా అయిపోయి నీకు హాని చేస్తుంది, నువ్వు ఎదగవు, అవతల వాళ్ళని ఎదగనివ్వవు. అర్థమైందా? అది మన హిందూ ధర్మంలో వేదాలు మనకు చెప్పేది ఏమిటంటే, ఏ భగవంతుణ్ణి పూజించినా సరే అది ఒక మెట్టు లాంటిది, ఒక సాధనం లాంటిది. మతం అనేది పరమగమ్యం కాదు, అది ఒక సాధనం. గుర్తుపెట్టుకోండి, మతము, దేవుడు, పూజ అనేది ఒక సాధనం మాత్రమే, కానీ అది పరమ గమ్యము కాదు, మానవ గమ్యము కాదు, పురుషార్థము కాదు. ఇది తెలుసుకోకపోతే మనం చాలా నష్టపోతాం, జీవితంలో నష్టపోతాం. ఎందుకంటే ఎప్పుడు భయపడుతూనే ఉంటాం అద్వైతం బ్రహ్మకి. అక్కడికి వెళతాం, కల్పన చేయబడినటువంటి రూపాన్ని పట్టుకొని మనం అక్కడికి వెళ్ళినా కూడా దుఃఖమే వస్తున్నది. చూసారా? దేవాలయాలకు వెళ్ళినా, పూజలు చేస్తున్నా కూడా ఎందుకు అక్కడ కల్పన చేయబడిన దాని మీద దాన్ని చోట దుఃఖం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పోదు. అజ్ఞానం పోనంత వరకు, ఈ చీకటి అనే అజ్ఞానం పోనంత వరకు దుఃఖం పోదు. అక్కడి నుంచి ఆనందం వస్తున్నట్లుగా కనపడుతుంది. ఆనందం వస్తే నిజంగా మరి అందరికీ, దేవాలయాలకు వెళ్ళిన వాళ్ళందరికీ ఆనందం రావాలిగా. ఒక ఆవిడ అట్లాగే అయ్యప్పను చూడటానికి వెళ్ళాడు. వాళ్ళ ఆయన ప్రతి సంవత్సరం వెళ్తాడు. అయ్యప్ప దగ్గరికి వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకుంటున్నాడు. హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయినాడు ఆయన. ఆవిడ డాక్టర్, భార్య డాక్టర్. అప్పటి నుంచి ఆవిడకి దేవుడి మీద నమ్మకం పోయింది. చూడండి, ఆమె నా స్టూడెంట్. తర్వాత నా క్లాస్కి వచ్చి చెప్పింది, మా వారు ప్రతి సంవత్సరం అయ్యప్ప గుడికి వెళతారు. అయ్యప్ప గుడికి వెళ్ళి అయ్యప్ప స్వామిని చూస్తూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయినారు. అప్పటి నుంచి నాకు దేవుడు అంటే నమ్మకమే లేదన్నది. దేవుణ్ణి నేను పూజించను ఇప్పుడు, నాకు దేవుడి మీద విశ్వాసం లేదు. దేవుడు ఉంటే మా వారు అట్లా హార్ట్ అటాక్ వచ్చి ఆయన ముందే చనిపోతాడా అన్నాడు. ఆయన ముందంటే ఎక్కడున్నాడు ఆయన?
శబరిమలలో ఉన్నాడా? ఆయన అంతటా ఉన్నాడు. చదువుకొని వాళ్ళు కాదండి ఆవిడ చదువుకున్నది ఎంబీబీఎస్ డాక్టర్. కనుక చదువుకు సంబంధం లేదు. అర్థమైందా? చదువుకు సంబంధం లేదు. కనుక దేవస్వరూపాన్ని, ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్ల మనిషి అన్న తర్వాత, శరీరం అన్న తర్వాత ఎక్కడైనా చనిపోవచ్చు. అది చూసారా? కనుక ఇలా చెప్తూ ఉంటే ఇంకా చెప్తూ ఉండొచ్చు, చాలా ఉంది. కనుక వాళ్ళ కోసం ఇవన్నీ చెప్పబడినాయి. కానీ ఏ వియంతి అంటే ఎవరైతే ఈ యొక్క ద్వైతమే సత్యం అని చెప్పి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారో, ద్వైతం ప్రతిపాద్యంతే అని అర్థం. వియంతి అంటే ఏమిటి? విరుద్ధం యంతి అని అర్థం. ఈ యొక్క బ్రహ్మం అనేటువంటిది సత్యం, ఈ పుట్టుక, ఈ జన్మలు ఇవన్నీ కూడా నిజం కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటే వాళ్ళు వాగ్వివాదం చేస్తూ ఉంటారు. అలా చేస్తుండడం వల్ల ఏమైంది? ఇవన్నీ మనం కొన్ని చెప్తాం వీళ్ళకి, సరే దేవుడు ఉన్నాడు, పూజ అంటాం. మరి వీటి వల్ల లేనివి కల్పిస్తున్నాం కదండి, అది ఎలా చేయొచ్చా అంటే చెయ్యకూడదు, దోషమే. కానీ ఏం చేస్తాం అన్నది. లాస్ట్ వీక్ ఎగ్జాంపుల్ చెప్పాను. యాంటీబయాటిక్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కాంట్రా ఇండికేషన్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా కల్పన చేసినవి చెప్పినప్పుడు కొన్ని నష్టాలు ఉంటాయి. కానీ వీడికి చెప్పి తీరాలి, తప్పదు. ఏం చేస్తాం? వినడం లేదే. అద్వైతం బ్రహ్మం అంటే ఎదగాలి మనిషి. అందుకని ఇవన్నీ కల్పన చేయబడినాయి శాస్త్రం చేత. కల్పన చేసినవి సత్యం అనుకుంటున్నాడా లేదా? అనుకుంటే ఏమవుతుందో తెలుసా? సంసారంలోనే ఉంటూ ఉంటావు. నేను అజ్ఞానం ఉంటుంది, సంసారం ఉంటుంది. ఈ దేవుడు పూజలు పురస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ ఇదే పరమసత్యం అనుకోకూడదు. అట్లని దేవుడు పూజ చేయొద్దని చెప్పలేదు. దేవాలయానికి వెళ్ళాలి, దేవుడు పూజ చేయాలి, ఇది నాకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక సాధనం అని తెలిసి చెయ్యాలి. అట్లా తెలుసుకోండి. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళదంటే దేవుడిని నింద చేయడం లేదు మనం. దేవుడు కావాలి, కానీ ఒక సాధనం, మనకు ఎదగడానికి సాధనం అని తెలుసుకొని చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? లేట్ అవుతున్నదా లేదా? లేని దాన్ని కల్పన చేసుకున్న దాన్ని సత్యం అనుకుంటున్నావు కొంతకాలం, నువ్వు అనుకొని చేస్తూనే ఉన్నావు, చెయ్యి. కాకపోతే ఏమవుతుందంటే నీ సంసారం, అజ్ఞానంతో కారణమైన సంసారం ఉంటుంది. సంసారం ఉండడం వల్ల మోక్షం పోస్ట్పోన్ అవుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది. అంతే కదా? మరేం చేస్తాం? న శేష్యంతి. అందుకనే కృష్ణ పరమాత్మ అన్నాడు భగవద్గీతలో, ఏమన్నా అంటే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేసేవాడు ఎప్పుడైనా సరే, శాస్త్రపరంగా చెప్పినది చేసేవాడు నష్టపోడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. హే అర్జున, అతను దుర్గతిని పొందడు. దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసేవాడు దుర్గతిని పొందడు. కాకపోతే ఏమవుతుందంటే అజ్ఞానంలో కొంతకాలం ఎక్కువ రోజులు ఉంటాడు, సంసారంలో బాధలు పడుతూ ఉంటాడు. ఒక రోజుకి ఆ పుణ్య పరిపాకం వల్ల, శాస్త్రం చెప్పినటువంటి దైవభక్తి పూజ వలన, పుణ్య పరిపాకం వల్ల శాస్త్రం మీద మనస్సు కలుగుతుంది, జ్ఞాన యోగ్యత వస్తుంది. అది అంటున్నారు దోష అపి భవిష్యతి అల్ప దోష. కొంచెం దోషం ఉంటుంది, కొంచెం దోషం ఉంటుంది, అల్ప దోషం ఉంటుంది అందులో. అది అర్థం. అందుకని ఆలోచించాలి. భగవంతుడు అన్నీ ఇచ్చేవాడైతే భగవంతుడిని పూజించే వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి ఎందుకు అన్నది. అందుకని కొంతమంది ఏమంటారు, భగవంతుడిని పూజించడం అంటాడు. ఇప్పుడు అమెరికా నుంచి కొంతమంది వస్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు, ఏమంటే మా అబ్బాయి అన్నిటికీ ప్రూఫ్ అడుగుతాడట. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, ప్రూఫ్ ఏంటంటాడు. స్వర్గం ఉన్నదా? ఉన్నది, ప్రూఫ్ ఏంటని అడుగుతాడు. అన్నిటికీ ప్రూఫ్ చెప్పాలట వాళ్ళ నాన్న. ఎక్కడ చెప్తాడు ఆయనకే తెలియదు. అన్నిటికీ ప్రూఫ్ చెప్పాలిట. ఇవన్నీ శాస్త్రంలో కల్పించబడినాయి. అందుకని పిల్లలకి ప్రతిదానికి ప్రూఫ్ కావాలి ఈ రోజుల్లో. ఇప్పుడు మన పిల్లలు అట్లా అడగరు, పోరా గుడి కంటే పోయి వస్తాడు, అక్కడ పోరు. అట్లా ఉన్నాడా అంటే ఉంటే పోతాను, లేకపోతే పోను. ఉన్నాడంటే నాకేం తెలుస్తుంది. ఇట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో పిల్లలు. అందుకని దైవభక్తి తక్కువైపోయింది. దైవభక్తి అనేది చాలా తగ్గిపోయింది మనుషుల్లో. పరీక్షలప్పుడు వెళ్తారు అంతే వాళ్ళు. దోష అల్ప అస్తి, అల్ప భవిష్యతి. భవిష్యతి న శేష్యతి అంటే ఏమిటి? అక్కడ
అది అంతగా ఎఫెక్ట్ చెయ్యదు అని అర్థం. మొదట కొంత డిసడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా అందులో అది ఎంతగా ఎఫెక్ట్ చెయ్యదు అని అర్థం. ఈ దేవుణ్ణి ఇవన్నీ మూఢనమ్మకాలే కదా. ఈ నమ్మకాలన్నీ కూడా నశేత్స్యతి అంటే అంత దుష్ప్రభావం ఉండదు వాటి వల్ల. అవి నిజం కాకపోయినప్పటికీ కూడా కల్పన చేయబడిన శాస్త్రం చేత అద్వైతం తెలుసుకోలేని వాళ్ళకి, బ్రహ్మను తెలుసుకోలేని వాళ్ళకి అవి చెప్పబడినాయి. కాకపోతే వాటి వల్ల దోషం ఏమీ లేదు, కానీ కొంచెం అల్పమైన దోషం ఉన్నది, లేట్ అవుతున్నది, మోక్షానికి లేట్ అవుతారు వాళ్ళు, బండి లేట్ అయిపోతుందన్నమాట. అందుకని వాళ్ళకి అల్ప దోషం ఉన్నది, ఆ దోషం వల్ల వాళ్ళు నష్టపోరు, కొంచెం దుష్ప్రభావం అంతేగాని పెద్ద దుష్ప్రభావం ఉండదు అంటున్నారు. ఎంత పవర్ఫుల్ శ్లోకం చూడండి ఇది. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఎంత పవర్ఫుల్ శ్లోక చూసారా. ఆలోచించే వాళ్ళకి పవర్ఫుల్ శ్లోక, ఆలోచించని వాళ్ళకి ఏది పవర్ఫుల్ కాదు. 44 ఉపలంభాత్ సమాచారాత్ మాయాహస్తి యథోచ్యతే ఉపలంభాత్ సమాచారాత్ అస్తి వస్తు యథోచ్యతే తథోచ్యతే. కరెక్ట్. ఉపలంభాత్ సమాచారాత్. మొదటి ఉదాహరణ చెప్తున్నారు. ఒక మాంత్రికుడు, మెజీషియన్, మ్యాజిక్ చూసారా ఎప్పుడన్నా? మ్యాజిక్ చేస్తుంటాడు. మ్యాజిక్ చేసేవాడు ఏం చేస్తాడు, స్టేజ్ మీదకి రాగానే ఒక ఏనుగు తీసుకొస్తాడు. ఏనుగు వస్తుంది వాడు రాగానే, నిజమైన ఏనుగా. ఏనుగు రాగానే అక్కడ ఆడియన్స్లో వాళ్ళందరూ చెప్తారు, ఏనుగు వచ్చింది, ఏనుగు వచ్చింది, ఏనుగు అంటాడు. ఏనుగు రాగానే ఏముండదు అక్కడ, ఏనుగు లేదు, ఏం లేదు, ఏనుగు ఉన్నట్టు కనపడుతుంది. మ్యాజిక్ షోకి వెళ్ళారు ఎవరన్నా? అందరూ వెళ్ళకపోతే వెళ్ళండి. వాళ్ళ భార్యని చెక్కపెట్టెలో పెడతాడు. భార్యని, ఎవరినో పెట్టదు, భార్యని చెక్కపెట్టెలో పెట్టి, నేను వెళ్ళాను చూసా, కత్తితో ఆ చెక్కపెట్టెకి రంధ్రాలు ఉంటాయి. కత్తితో ఇట్లా ఈ కత్తిని అటు తీసుకొస్తాడు, ఇక్కడ రంధ్రం ఉంటుంది. ఆవిడ లోపల ఉంది కదా, ఈ కత్తిని ఇట్లా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి అటు తీసుకొస్తే ఆ పొట్టలో నుంచి పోవాలి కదా. అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు, అయ్యో కత్తితో పొడి చేశాడు, ఆవిడ చనిపోయిందేమో చనిపోయిందేమో అని. ఆయన 2 ముక్కలు చేసినట్టుగానే కదా. ఇట్లా ఇట్లా కూడా కాదు, ఇట్లా కత్తిని ఇట్లా అంటే 2 ముక్కలు అయిపోతుంది కదండి, అరటిపండు ముక్కలు అయిపోయినట్టుగా 2 భాగాలు అయిపోవాలి కదా. ఇలా తీసిన తర్వాత కత్తిని ఆ చెక్కలు ఉన్నాయి కదా, ఆ చెక్కలు తీసేస్తే ఆవిడ నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వస్తుంది. ఏమిటి, కత్తి ఇట్లా తీసుకెళ్ళాడు కదా, మరి ఆవిడ చనిపోలేదా? ఎలా వచ్చింది బయటికి? నడుచుకుంటూ వచ్చింది. ఇట్లా చెయ్యి ఊపేసి అందరికి టాటా చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ. కత్తి చనిపోయేటప్పుడు ఇట్లా చనిపోయింది అనుకుంటాం మనం. అది ఏమిటది? మాయ, మ్యాజిక్. నిజంగా అనిపించిందా లేదా? ఈ ప్రపంచం అంతా అంతే, మాయా మ్యాజిక్ అన్నారు. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఉపలంభాత్ సమాచారాత్. ఉపలంభం అంటే తెలుసు కదా, అది మనకి కంటికి తెలియడం వలన, అనుభవానికి ఉండడం వలన. ఏనుగు కనపడింది స్టేజ్ మీద. మాయా హస్తి, మ్యాజిక్ ఎలిఫెంట్. మాయా అంటే ఇక్కడ మెజిషియన్ ద్వారా పిట్టలు కూడా తీసుకొస్తాడు. ఇది ఉంటుంది చూసారా, ఫుట్బాల్ వాలీబాల్ ఆడే చోట ఒక నెట్ లాంటిది ఉంటుంది. అట్లాంటి నెట్ చేతులు పట్టుకొని వస్తే ఇటు అనగానే పావురాళ్ళన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఏవి రావు, వాడు ఏది తెప్పించినా తెప్పిస్తాడు. రకరకాలు అన్నీ కనపడతాయి మనకు, అన్నీ నిజంగానే కనపడతాయి, అక్కడ ఒక్కటి ఉండదు. అదేవిధంగా ఇక్కడ మెజిషియన్ మాయాహస్తి యథా ఉచ్యతే. ఎట్లాగైతే మాంత్రికుడు తెప్పించినటువంటి ఏనుగులాగా మనం చూడంగానే ఉపలంభాత్ కనపడింది చక్కగా. మనం రోజు చూసే ఏనుగులాగే ఉంది, అది కూడా మార్పే లేదు. ఉపలంభాత్ సమాచారాత్. సమాచారం అంటే అది చక్కగా నడుస్తూ వస్తుంది. మామూలుగా ఏనుగు ఎట్లా నడుస్తుందో ఇది నడుస్తుంది, అటు ఇటు 2 సార్లు నడుస్తుంది. అది సమాచారం అంటే. ఏనుగు తొండం ఎత్తం అంటుంది,
మామూలు ఏనుగులాగానే ఉంటుంది అది కూడా. ఏది? మాయా హస్తి. హస్తి అంటే ఏనుగు, మాయ అంటే మ్యాజిక్. ఈ మాయా హస్తి కూడా రాగానే సమాచారం ఏమిటరా అంటే 2 సార్లు అటు ఇటు నడిచి తొండం ఎత్తి అతని తల మీద ఆశీర్వాదం పెడుతుంది. మామూలు ఏనుగులు చేసే పని అదే కదా. అది సమాచారం అంటే అక్కడ వ్యవహారం అది అలాగే చేస్తుంది. అది కూడా అది మనకు కంటికి కనపడుతుంది. అదే రంగు, అదే ఆకారం అంతా కనపడుతుంది. ఉపలంభాత్ సమాచారాత్ మాయా హస్తి ఉచ్యతే. చూస్తున్నాం కదా. అదే విధంగా కింద లైన్ చూడండి. ఉపలంభాత్ సమాచారాత్ అస్తి వస్తు తథా ఉచ్యతే. తథా ఈ చూసే ప్రపంచం అంతా కూడా ఉపలంభాత్ కంటికి కనపడుతోంది. ఏం కనపడుతుంది? మా ఇల్లు కనపడుతోంది, అబ్బాయి కనపడుతున్నాడు, అమ్మాయి కనపడుతోంది, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కనపడుతున్నాయి, క్లాసు కనపడుతుంది, క్లాస్ జరుగుతుంది, ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఉపలంభాత్ సమాచారం. పోయిన వారం కూడా ఇక్కడే కూర్చున్నాం, ఇదే ఫ్యాన్ క్రింద వ్యవహారం, అదే చైర్లో మీ చైర్ మీరు కూర్చున్నారు కరెక్ట్గా వచ్చి. సమాచారం అంటే ఆర్డర్లీనెస్. ఆర్డర్గా చేసామా లేదా? ఏమండి ఇంత ఆర్డర్గా జరుగుతుంటే, ఇంత చక్కగా జరుగుతుంటే 2 మైకులు పెట్టారు, ముందు పూలు పెట్టాం, ఇంత సమాచారం చక్కగా వివరంగా అన్నీ పద్ధతిగా జరుగుతూ ఉంటే సమాచారాత్. అక్కడ సమాచారం ఉపలంభ సమాచారం ఉందా లేదా మ్యాజిక్ జరిగేటప్పుడు? ఇది మ్యాజిక్ కాదని ఏమిటి ప్రమాణం చెప్పు? అక్కడ ఉన్నదా? అక్కడ చూసింది ఉపలంభం సమాచారం, ఇక్కడ ఉంది. అది ఎంతో ఇది అంతే అంటున్నారు. ఆయన అంటారు, మనకు అర్థం కావాలి కదా. ఆయన గౌడపాదాచార్యుల వారు ఉపలంభాత్ సమాచారాత్ యథా మాయా అస్తి తథా ఉపలంభాత్ సమాచారాత్ వస్తు అన్నాడు. ఇక్కడున్న వస్తువులన్నీ కూడా మాయా కల్పితం అన్నాడు. మాయా కల్పితం. తర్వాత కారిక 45. జాత్యాభాసం చలాభాసం వస్త్వాభాసం తథైవ చ అజాచలమవస్తుత్వం విజ్ఞానం శాంతమద్వయం. ద్వైతంలో అంటే మనం చూసే ఈ ప్రపంచం అనేక నామరూపాలు, మనుషులు, ఇదంతా ద్వైతం అంటాం. ద్వైతం అంటే ఏమిటి? రెండుకు పైన కనపడుతున్నాయా లేదా మనకు? అది ద్వైతం అంటాం. ఇంగ్లీష్లో డ్యుయాలిటీ అంటారు. ఈ ద్వైతం కనపడుతున్నప్పుడు దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. విజ్ఞానం, చైతన్యం, బ్రహ్మ మీద ఇవన్నీ కనపడుతున్నాయి అంటున్నారు. ఎలాగంటే ఇప్పుడు టైటిల్ సాంగ్ లాగా టైటిల్ ఇక్కడికి వస్తున్నది అనమాట. అలాత శాంతి ప్రకరణం. ఈ యొక్క ప్రకరణం పేరు అలాతం. అంటే ఇది ఉండి చూసారు, దివిటి కాగడ. వెనకటి రోజుల్లో దేవుడు ఊరేగింపు వస్తూ ఉంటే ఒక చెక్క దానికి పెద్దదానికి గుడ్డ కట్టి దానికి ఆముదం పోసి వెలిగిస్తారు, దివిటి అంటారు. దాన్ని అలాతం అంటారు. అది పెద్ద అలాతం. ఇది ఒలింపిక్ టార్చ్ అనేటువంటి ఒలింపిక్ టార్చ్, అది కూడా అలాతమే. మనకు అర్థం కావాలంటే కాకర పువ్వత్తి తీసుకోండి, అగరబత్తి కానీ కాకర పువ్వత్తి కానీ, అది కూడా అలాతమే. అలాతం అంటే ఏమీ లేదు, ఆ పైన నిప్పు ఉంటుంది, కింద పెద్ద పొడుగ్గా ఒక కర్ర లాంటిది ఉంటుంది, ఆ పైన మాత్రం నిప్పు ఉంటుంది అన్నమాట. అలాతం. దివిటి అంటారు చూసారా, దివిటి. దాన్ని తిప్పుతూ ఉన్నాం అనుకోండి, తిప్పేటప్పుడు ఏమవుతుంది? అనేకమైనటువంటి నిప్పురవ్వలు వస్తూ ఉంటాయి, రకరకాల డిజైన్లో. కాకర పువ్వొత్తిని తిప్పారు ఎప్పుడన్నా? కాకర పువ్వొత్తి దా టిప్పులో ఉన్నది ఒకటే నిప్పది, కానీ తిప్పుతూ ఉంటే రకరకాల డిజైన్లు, మీరు ఎన్ని రకాలుగా తిప్పితే అన్ని రకాలుగా కనపడుతుంది. కానీ ఉన్నది ఏంటి? ఒక్కటే. ఆ కనపడేవన్నీ కూడా నిజం కాదు. ఆ ఆకారాలు, రూపాలు కనపడుతున్నాయి కదా, డిజైన్లు అన్నీ, ఆ నిప్పురవ్వలు రకరకాలుగా కనపడుతున్నాయి కదా, అది నిజమా? భూచక్రం. భూచక్రం తెలుసా? భూచక్రం, విష్ణు చక్రం. దీపావళి అప్పుడు వస్తుంది, దీపావళి అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ.
అదేవిధంగా విజ్ఞానం అనేది బ్రహ్మ, తురీయ ఆత్మ, ఈ మాయా స్పందనం, స్పందనం అనేది తిరగడం, ఈ మాయా స్పందనం వల్ల ఇవన్నీ నిజంగా అనిపిస్తున్నాయి. మనందరం నిప్పురవ్వలు లాంటి వాళ్ళం. నిప్పురవ్వలు వచ్చినట్లే నిజంగా అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ దివిటిలో నుంచే వస్తాయి, ఆ కాకర పువ్వత్తిలో నుంచే వస్తాయి. మళ్ళీ అవి ఎక్కడికి పోతాయి? కాకర పువ్వత్తిలోకే పోతాయి. అవి నిజంగా కాకర పువ్వత్తి నుంచి వచ్చినప్పుడు మీరు ఇట్లా చేపెడతారు చూసారా? పట్టుకోండి, ప్రయత్నించండి. కాకర పువ్వత్తి నుంచి ఇట్లా వస్తూ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం కాకర పువ్వత్తి అంటే. చూసారా మీరు? అది ఒక్కటే కదా మనం వెలిగించేది, మిగతా టపా వెలిగించాం. అందరూ భయం లేకుండా వెలిగించేది అది ఒక్కటే, కాకర పువ్వత్తి వస్తున్నది. అవన్నీ వస్తున్నప్పుడు, ఆ నిప్పురవ్వలను వస్తున్నప్పుడు మీరు పట్టుకోండి, దొరుకుతుందా చేతికి? ఇటు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం మనం చిన్నప్పుడు. పట్టుకోవాలని చూస్తే దొరకదు. అది ఎక్కడికి పోయింది? ఎక్కడి నుంచి వచ్చింది? దీని నుంచి వచ్చినట్టుగా కనపడుతుంది, దీంట్లోకి పోయినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా ప్రపంచం మొత్తం కనపడేదంతా బ్రహ్మం నుంచి అలా కనపడుతూ ఉంటుంది, బ్రహ్మలోకే పోతుంది అన్నట్లుగా అనిపిస్తున్నది అంటారు. చూడండి, జాత్యాభాసం చలాభాసం వస్త్వాభాసం తథైవచ. జాత్యాభాసం అంటే ఈ పుట్టుక అనేటువంటిది, ఈ అధ్యారోపం, దీన్ని అధ్యారోపం అంటారు. 45 నుంచి 56వ కారిక వరకు ఈ అలాతం గురించి చెప్తున్నారు. ఇక్కడ అలాతాన్ని మనకు పరిచయం చేస్తున్నారు, దాని యొక్క లక్షణం చెప్తున్నారు. తర్వాత 47 నుంచి 52 వరకు ఎగ్జాక్ట్గా దాని గురించి మనకు చెప్తారన్నమాట. జాత్యాభాసం మనం అక్కడ నిపురవలు ఉన్నట్టుగా దాన్ని పుట్టినట్లుగా భావిస్తున్నాం. జాతి మీన్స్ వాట్? పుట్టడం. ఆభాసం అంటే పుట్టినట్లుగా. ఆభాసం అంటే కల్పన. పుట్టని దాని మీద పుట్టినట్లుగా ఆభాసం, అధ్యారోపణ చేస్తున్నాం. అదేవిధంగా చలాభాసం, కదలని దాన్ని కదులుతున్నట్లుగా ఆభాసం చేస్తున్నాం. మారినటువంటి దాన్ని మారుతున్నట్లుగా. నిజంగా మారిందా అది? అలాతం మారలేదు కదా, మారుతున్నట్లుగా. వస్తువాభాసం, వస్తువు ఉన్నట్లుగా, వస్తువు ఉన్నట్టుగా కనపడుతుంది. వస్తు ఆభాసం అంటే కనపడటం, కనపడటం అని అర్థం. ఆభాసం అంటే కనపడటం, అపియరెన్స్. అదేవిధంగా అలాతంలో ఎట్లాగైతే మనకు ఆ నిప్పురవ్వలు కనపడుతున్నాయో అవి కదులుతున్నట్లుగా కనపడుతున్నది, అవి ఉన్నట్లుగా కనపడుతోంది, అవి చెలిస్తున్నట్లుగా కనపడుతోంది. నిజంగా అవి ఉన్నాయా? లేవు. ఉంటే కదా కదలటం, చెలించడం ఇవన్నీ కూడా. కానీ ఉన్నట్లుగా తెలిసి, కదులుతున్నట్లుగా తెలిసి, పుట్టినట్లుగా అవి పుట్టినయిట. నిజంగా పుట్టలేదు, నిజంగా కదలడం లేదు, కానీ కనపడుతున్నదే. నీకు కనపడినంత మాత్రాన సత్యం అవుతుందా? అదేవిధంగా విజ్ఞానం, విజ్ఞానం అంటే తురీయ ఆత్మ. అచలం, అజ అచలం, అవస్తుత్వం, శాంతం, అద్వయం. ఈ విజ్ఞానం బ్రహ్మ నుంచే పుట్టిందండి. ప్రపంచం అంతా కూడా పంచభూతాలు పుట్టినాయి. పంచభూతాల నుంచి ముండకోపనిషత్తు గుర్తుందా? అవన్నీ కూడా అందులో నుంచే పుట్టినాయి. తైత్రేయం గుర్తుందా? నేను అడుగుతున్నా, గుర్తుందా అని. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మనః, తురీయ ఆత్మ నుంచి ఆకాశ, వాయు, అగ్ని అన్నీ వచ్చినాయంటే ఆహా ఓహో అంటుంటాం మనం. శాస్త్రం ఉంటుంది ఆహా లేదు, ఓహో లేదు, ఏమీ రాలేదు నిజంగా అంటున్నది. అజం అచలం, నిజంగా ఆత్మ నుంచి పంచభూతాలు రాలేదు. కైవల్యోపనిషత్తు గుర్తుందా? న భూమిరాపో నచవన్నిరస్తి నచానిలో మేస్తి నచాంబరంచ. నిజంగా ఆకాశము పుట్టలేదు, అగ్ని పుట్టలేదు, వాయువు పుట్టలేదు, భూమి పుట్టలేదు. అప్పుడు పుట్టిందన్నారు కదండి. పుట్టిందని నీకోసం చెప్పాను. లాల పోసుకో బొజ్జు అన్నట్టుగా, బొజ్జు అన్నట్టుగానే అవన్నీ కూడా నిన్ను నిద్రపుచ్చడానికి చెప్పాను. నిద్రపుచ్చడానికి అంటే లేకపోతే గొడవ చేస్తున్నావు కదా అజ్ఞానంతో. అందుకని మనల్ని బుజ్జగిస్తుందన్నమాట శాస్త్రం. ఏది? సృష్టి గురించి మాట్లాడి
అచలం తురీయ ఆత్మ, చలించలేదు అసలు. దాని నుంచి ఎట్లా ఏమేమి వస్తాయి, రాలేవు. అజం అంటే పుట్టుక లేదు దానికి, అసలు దాని నుంచి ఏమి పుట్టడము ఉండదు, దానికి పుట్టుక లేదు, దాని నుంచి ఏమి పుట్టడము లేదు. వస్తువులు పుట్టలేదు, ఆ పుట్టినవి చెలించడము నిజంగా లేదు, నువ్వు చెలించుతున్నట్లుగా నీకు అనిపిస్తున్నది. అచలం అజం ఎవరు? విజ్ఞానం. విజ్ఞానం అంటే ఇక్కడ తురీయ ఆత్మ. తురీయ ఆత్మ విజ్ఞానం అచలం అజం అద్వయం. మనం కాకరపోతి తిప్పుతూ ఉంటే ఎన్ని రవ్వలు ఉన్నాయండి అందులో, నిప్పు రవ్వలు ఎన్ని రకాలుగా కనపడుతున్నాయి. ఉన్నది ఏమిటి? రెండా మూడా? రెండు కాకరపోతులు ఉన్నట్టు కనపడుతుంది, మూడు కాకరపోతులు ఉన్నట్టు కనపడుతుంది. నిజం కాదు కదా, కనిపిస్తున్నది కానీ నిజం కాదు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. జన్మ లేనటువంటి అజం, అచలం, చలించనటువంటిది. ఎందుకంటే అంతటా ఉన్నది ఎట్లా చలిస్తుంది? చలించలేదు కదా. వస్తు ఆభాసం, వస్తువులు ఉన్నట్టుగా కనపడుతున్నాయి నీకు, నిజంగా అక్కడ లేవు. కనుక ఏమిటది? అవస్తుత్వం. వస్తువు అనేటువంటిది నిజంగా లేదు. నిప్పు రవ్వ అంటున్నావు, చెప్పండి నిప్పు రవ్వ అనేది ఎక్కడ ఉన్నది? అసలు పేరు పెట్టావు, కనపడుతున్నది నీకు, పట్టుకుందని పోయి చూస్తే ఏమంటే చురుక్కుమన్నది. ఆ చురుక్కుమన్నది ఉష్ణ అగ్ని, నిప్పు రవ్వ కాదు. ఆ చురుక్కుమన్నది అగ్ని. అదేవిధంగా నీకు ఉన్నట్లు కనపడుతున్నది నిప్పు రవ్వ లాంటి నామరూపాలు కాదు, ఆ చురుక్కుమని అనిపిస్తున్నది చూసా ఇక్కడ, అది విజ్ఞాన తురీయ ఆత్మ చైతన్యం. ఆ చైతన్యమే నీకు తెలుస్తున్నది, ఉన్నది 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 అనేది. ఆ ఉష్ణత లాంటిదన్నమాట ఈ బ్రహ్మ చైతన్యం. శాంతం. ఎక్కడ విన్నాం శాంతం అనేది? 7వ మంత్రం. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. శాంతం అద్వయం, ఒక్కటే, అది రెండు లేవు, ఒక్కటే అన్నారు. ఎట్లాగైతే తాటి మీద పాముని ఆరోపణ చేశాము అజ్ఞానం వల్ల, మంద చీకటి వల్ల, బ్రహ్మం మీద అన్ని నామరూపాల ఆరోపణ చేశాం. ఈ పుస్తకం ఉన్నది, పువ్వు ఉన్నది, పుస్తకం అనే పదార్థము లేదు, పువ్వు అనే పదార్థము లేదు, ఉన్నది అనేదే సత్యం. అర్థమైందా? పుస్తకం ఉన్నది కదండి, పుస్తకం లేకపోతే మీరు ఎట్లా చదువుతారు? పుస్తకం కాదు ఉన్నది, పేపర్ ఉన్నది. పేపర్ ఉన్నది కదండి అన్నాడు. పేపర్ కూడా లేదు. పేపర్ ఎట్లా తయారైంది? ఫైబర్ నుంచి తయారైంది. ఇట్లా చేసుకుంటూ పోతే చెట్టు నుంచి వచ్చింది, చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. భూమి నుంచి వచ్చింది, భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. జలం నుంచి వచ్చింది అన్నాడు, నీటి నుంచి. నీరు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది అన్నాడు. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి. వాయువు ఆకాశం నుంచి. ఆకాశం బ్రహ్మ నుంచి. తురీయ ఆత్మ. చూసారా? కనుక ఉన్నది తురీయ ఆత్మే, అనేక రూపాల్లో ఉన్నట్లుగా నీకు కనపడుతున్నది. తర్వాత కారిక 46. దీన్ని ఇప్పుడు వ్యతిరేకంగా చెప్తున్నారన్నమాట. ఇంకా అన్వయ వ్యతిరేక ఇక్కడ రాలేదు, తర్వాత వస్తుంది. ఇక్కడ ఇంతవరకు చెప్పింది ఏంటంటే, మారనటువంటి బ్రహ్మని మారినట్లుగా మనం అనుకుంటున్నాం, రూపం లేని బ్రహ్మను రూపం ఉన్నట్లుగా అనుకుంటున్నాము, కదలనటువంటి బ్రహ్మాన్ని కదులుతున్నట్లుగా అనిపిస్తున్నది మనకు అన్నారు. ఏవం న జాయతే చిత్తం ఏవం ధర్మ అజాస్పృతాః ఏవమేవ విజానంతః న పతంతి విపర్యయే. నా చేర్చుకోవాలి 2వ లైన్లో, న పతంతి విపర్యయే. ఏవం న జాయతే చిత్తం. ఇక్కడ చిత్తం అంటే ఆత్మ చైతన్యం, విజ్ఞానం అని అర్థం. తురీయ ఆత్మ. ఏవం ఏవ విజానంతః. 2 సార్లు చదువుకోవాలి దీన్ని. ఏవం ఏవ విజానంతః. ఈ విధంగా మాత్రమే తెలుసుకొని. రెండోసారి ఏం రాయాలి? ఏవం విజానంతః ఏవ. ఈ విధంగా తెలుసుకొని మాత్రమే. మరి ఏ విధంగా తెలుసుకోవడానికి మార్గం లేదు, క్లాసుకు వచ్చి కూర్చోవాలి, వినాల్సిందే, అంతే. ఏవం న జాయతే చిత్తం. 2వ లైన్లో ఏవమేవ విజానంతః, ఏవం విజానంతః ఏవ.
రెండో లైన్లో మొదటి భాగం 2 సార్లు చదవాలి దాన్ని. ఈ విధంగా మాత్రమే తెలుసుకొని, ఈ విధంగా తెలుసుకొని మాత్రమే అన్నారు. ఏవం న జాయతే చిత్తం, ఈ విధంగా చిత్తం అనేటువంటిది ఆత్మ చైతన్యం. న జాయతే, దీనికి పుట్టుక లేదు అని తెలుసుకో. ఏవం ధర్మాః అజాః స్మృతాః, అదేవిధంగా ధర్మాః అంటే జీవులు, జీవరాశులు, అజాః స్మృతాః, ఇవి కూడా పుట్టలేదని తెలుసుకో. జీవరాశులన్నీ కూడా నిజంగా పుట్టలేదు అని తెలుసుకో. పరమాత్మ కారణం, జీవాత్మలందరూ ఆయన నుంచి పుట్టారు, ఆయన సృష్టి చేశాడు మనలందరినీ. మనం ఏదో పాపం చేశాం, ఇవన్నీ చాలు, మాట్లాడినంతవరకు చాలు. కానీ కాసేపు కూర్చో, మెదలకుండా కూర్చొని చదువు ఉపనిషత్తు. అవన్నీ ఏదో చెప్పారు నీకోసం ఎదగడానికి. లాలవ పొసుకో బజ్జో అన్నట్లు నీవు ఇంకా లాల లాల అనకూడదు. 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ముక్కు మూసుకొని ఆ దేవుడు ఈ దేవుడు అంటే పట్టుకుని ఇంకెప్పుడు నీకు జ్ఞానం వచ్చేది? లేదు స్వామిని, నేను మాత్రం వదిలిపెట్టలేను, మీరు ఎన్నన్నా చెప్పండి. సరే, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్. వాళ్ళకి అంతే చెప్పాలి, ఏం చేస్తాం? ఎందుకంటే నువ్వు పోయిన జన్మలో ఇంకా సరిపోయినంత పూజ చేయలేదు, అందుకని ఈ జన్మలో చెయ్యి, చేసి వచ్చే జన్మలో అట్లా చెప్పండి, బాగుంది. ఓకే, కంటిన్యూ అంటాం. ఏమంటాం? ఏవం అజహ స్మృతాః ధర్మాః, ఈ విధంగా జీవరాశులన్నీ కూడా బ్రహ్మ నుంచి పుట్టలేదని తెలుసుకో. ఏవం, ఈ విధంగా తెలుసుకొని మాత్రమే ఏమవుతుంది? న పతంతి విపర్యయే. విపర్యయ అంటే సంసారం, వీళ్ళు సంసారంలో పడరు అంటున్నారు. ఇలా తెలుసుకున్న వాళ్ళు మాండూక్యకారిక స్టూడెంట్స్ సంసారంలో పడరు అంటే జనన మరణాల చక్రంలో పడరు అని చెప్పి అంటున్నారు. తర్వాత కారిక రుజువక్రాదికాభాసం అలాతస్పందితం యథా గ్రహణగ్రాహకాభాసం విజ్ఞానస్పందితం తథా. ఇది అన్వయ. 48వ శ్లోకం వ్యతిరేక. అలాతం కదిలినప్పుడు అనేకమైనవి పుట్టినట్లుగా అనిపిస్తున్నది, ఇదంతా అన్వయ. అది కదలనప్పుడు ఏమీ కనపడదు, ఆ నిప్పురవ్వలు ఏమీ కనపడదు. అదేవిధంగా మనం మెలకువతో ఉన్నప్పుడే కదా, కలలో ఉన్నప్పుడే అబ్బాయి అమ్మాయి అనేటువంటివి, ఇవన్నీ నిప్పురవ్వలు లాంటివి అనమాట. మెలకువతో ఉన్నప్పుడు కలలు కనేటప్పుడే వీళ్ళందరూ కనపడుతున్నారు. నిద్రపోయేటప్పుడు అలాతం శాంతంగా ఉందనుకోండి, తిరగడం లేదు, ఏమన్నా జ్ఞాపకం ఉంటుందా? మీ ఆస్తులు కానీ, ఉపాస్తులు కానీ, మీ ఇళ్ళు కానీ, మీకున్నవి కానీ ఏమన్నా ఒక్కటైనా గుర్తుంటుందా? ఒక్కటి శరీరం గుర్తుండొచ్చు కదా, పోని అది గుర్తులేదు కదా. అదేవిధంగా అలాతం తిరిగినట్లే జాగ్రత్త ప్రపంచ, స్వప్న ప్రపంచ. అలాతం శాంతంగా ఉన్నప్పుడు నిద్రపోయినట్లే, ఇదనమాట అన్వయ వ్యతిరేక అన్నమాట. కనుక అలాతానికి గ్లోయింగ్ టిప్కి కదులుతున్న దానికి ఏమిటి తేడా అంటే 6 చెప్తాను, పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు వెలుగుతున్నటువంటిది ఉంది చూసారా, కాగడ, అది ఒక్కటే, ఏకం. అదే నిప్పురవ్వలు అనేకం. ఈ అలాతం అనేది అద్వైతం అన్నారు. ఈ వచ్చే వెలుగులన్నీ కూడా ద్వైతం అంటే అనేక రకాలు. అదే ఏకం అనేకం, అద్వైతం లేక ద్వైతం. ఇక్కడ ఏకం అనేది బ్రహ్మ చైతన్యం, అనేకం అనేది జగత్. 3 ఈ యొక్క అలాతం అనేది స్వయంగా ప్రకాశిస్తున్నది. దీనివల్ల వచ్చేటటువంటి ఈ నిప్పురవ్వలన్నీ కూడా స్వయంగా లేవు, అవి అలాతం మీద ఆధారపడి ఉన్నాయి. పరతంత్రం. అలాతం స్వతంత్రంగా ఉంది, దాని నుంచి వచ్చే నిప్పురవ్వలన్నీ పరతంత్రం. దేని మీద ఆధారపడి ఉన్నాయి? అలాతం మీద ఆధారపడి ఉన్నాయి, అవి స్వతంత్రంగా లేవు. కాకరపువ్వత్తి నుంచి వచ్చే నిప్పురవ్వలన్నీ స్వతంత్రంగా ఉన్నాయా? లేవు, అవి పరతంత్రం. 4 ఇది అలాతం కారణం,
అలాతం అనే చోట బ్రహ్మ చైతన్యం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాతం కారణం, నిప్పురవ్వలన్నీ కార్యం. అలాతం సత్యం, నిప్పురవ్వలన్నీ మిథ్యా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ధ్యానం చేయండి. ఇంటికి వెళ్ళి అగరబత్తినైనా తిప్పండి, తెలుస్తుంది మీకు. మంచి ఉదాహరణ ఇది. ఆత్మ చైతన్యం అలాతంతో పోల్చాం. ఈ నిప్పురవ్వలు, ఈ ప్యాటర్న్స్ అంటారు దాన్ని, చూడండి, రకరకాల ప్యాటర్న్స్. ఇవన్నీ కూడా ద్వైత ప్రపంచం అని అర్థం. మిగతావి తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.